మోడీ ఒక ధరలు తగ్గించే ప్రయత్నం చేశారు జీఎస్టీది. ఇప్పుడు ఏడుపుగాళ్ళ సీనింగ్. పేదాదానికి తేడా లేదు, దయాదాక్షిణం అసలే లేదు, దేనికి ఎంత వేయాలో విచక్షణ లేదు, భరించాం సహించాం, ధరల మోత మోదించుకున్నాం, 8 ఏళ్ల జీఎస్టీ బాధుడు తర్వాత ఉపశమనం, నవరాత్రులు తొలి రోజున, నవ ఏడాదిలో పొదుపోత్సవం, ప్రతి ఇంటా పండగ, ప్రతిరోజు పండగ, గతం మర్చిపోదాం పండగ చేసుకుందాం అని ఒకళ్ళు, లేదు లేదు ప్రజల నుంచి దోచేసుకున్నారు, గబ్బర్ సింగ్ ట్యాక్స్లు వేశారు, 55 లక్షల కోట్లు వేశారని మరొకళ్ళు. ఇది ఇప్పుడు విచిత్రం ఏంటంటే కాంగ్రెస్ హయాంలో ధరలు తగ్గించినవి ఎప్పుడన్నా ఉందా? సేల్స్ ట్యాక్స్. ఈ బడ్జెట్ అప్పుడు కొన్ని వస్తువుల ధరలు పెరగడం, కొన్ని వస్తువులు తగ్గడం, ఇది ఆస్పెక్ట్ వేరు. సేల్స్ ట్యాక్స్ తగ్గించింది ఏంటి? సర్వీస్ ట్యాక్స్ తగ్గించింది ఏంటి? ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించింది ఏంటి? ఆనాడేనాడు లేదే. పెట్రోల్ ధర పెరిగాక ఎప్పుడన్నా తగ్గించడం ఉందా? ఇప్పుడు పెట్రోల్ ధర పెరుగుతోంది తగ్గుతోంది, గ్యాస్ ధర పెరుగుతోంది తగ్గుతోంది. అదే సందర్భంలో ఇది అంతే. అంటే కావాలని ఒక నెగిటివ్, అది పాజిటివ్ జరిగినప్పుడు కూడా ఒక నెగిటివ్ సృష్టించడం అన్నటువంటిది ఇక్కడ విచిత్రం.